డీమన్ స్లేయర్స్ లో మన గియుకి ఎవరు బాగా క్లోజ్ చూద్దామా. నెంబర్ 10 సనమి. వీళ్ళిద్దరిది డిఫరెంట్ మెంటాలిటీ అండ్ రైవల్స్ కూడా, కానీ ట్రైనింగ్ లో ఇద్దరికిద్దరు హెల్ప్ చేసుకుంటానే ఉంటారు. నెంబర్ 9 రెన్గోకు. మనోడు గియుకి కాంప్లిమెంట్స్ అండ్ మోటివేషన్ బాగా ఇస్తాడు అండ్ గియుతో కాన్వర్సేషన్ చేయడానికి చాలా ట్రై చేస్తానే ఉంటాడు, కానీ గియు తన సైలెంట్ తోనే ఎప్పుడు సమాధానం ఇస్తాడు. నెంబర్ 8 తాంజీరో. మనోడు గియుకి బాగా రెస్పెక్ట్ ఇస్తాడు అండ్ చాలా మెచ్చుకుంటాడు. స్లోగా వీళ్ళిద్దరి మధ్య బ్రదర్ బాండింగ్ అనేది చాలా గ్రో అవుద్ది అండ్ తాంజీరో వల్లే గియు చాలా ఇయర్స్ తర్వాత కూడా నవ్వుతాడు. నెంబర్ 7 మకోమా. తను గియుకి లిటిల్ సిస్టర్ లాంటిది, తనతో ఉంటే గియు కొంచెం కంఫర్ట్ గా ఫీల్ అవుతాడు. నెంబర్ 6 గియోమే. మనోడు గియుని ఒక డెడికేటెడ్ స్లేయర్ అనుకుంటాడు అండ్ గ్రేట్ పొటెన్షియల్ ఉందని కూడా అనుకుంటాడు, కానీ గియు మాత్రం తనని తాను ఎప్పుడు గుర్తుంచుకోడు మామ. నెంబర్ 5 షినోబు. వీళ్ళిద్దరి లవ్ చాలా పాపులర్, కానీ వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి రొమాంటిక్ రిలేషన్షిప్స్ అనేవి లేవు, బట్ వాళ్ళ హార్ట్స్ అనేవి ఎప్పుడు క్లోజ్ గానే ఉంటాయి మామ. నెంబర్ 4 హగాయా. మనోడు గియుకి మాస్టర్ అండ్ గియు కూడా తన మాస్టర్ ని బాగా రెస్పెక్ట్ చేస్తాడు. నెంబర్ 3 ఒరోకడాకి. మనోడు గియుకి మెంటార్. గియు ఒక్కడే ఒరోకడాకి ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఎక్కువ డోజో బాధ్యతల్ని క్యారీ చేస్తాడు. నెంబర్ 2 సుటాకో టోమియోకా. గియుకి సొంత అక్క, తన సాక్రిఫైస్ వల్లే గియు ఇలా తయారవుతాడు. అండ్ ఫైనల్ గా నెంబర్ 1 అదెవరో మీరే కామెంట్ చేసి చెప్పేయండి మామ. వాళ్ళు గియుకి చాలా క్లోజ్.